హాయ్ హలో నమస్తే, దిస్ ఈజ్ రాము. వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఫ్రెండ్స్, లడక్ ట్రిప్లోని డే 7 ఈరోజు. సో ఆల్మోస్ట్ నిన్నటితోటి లడక్ ట్రిప్ అంతా కంప్లీట్ చేసేసుకున్నాము. సో ఈరోజు మనం లడక్ నుంచి శ్రీనగర్ వెళ్తున్నాము. సో మనకి వెహికల్ కూడా ఆల్రెడీ వచ్చింది. సో మేము ప్రజెంట్ ఇద్దరమే వెళ్తున్నాము, సతీష్ నేనే వెళ్తున్నాము. సో హరి అండ్ రామ్ బ్రో వాళ్ళు ఒక 1వ తేదీకి ఫ్లైట్ టికెట్లు దొరికాయి హైదరాబాద్కి. సో ఈ 2 days ఉండేసి వెళ్ళిపోతారు వాళ్ళు, ఎందుకంటే 1వ తేదీ దాకా ఫ్లైట్ టికెట్లు అందుకని 1వ తేదీకి బుక్ చేసుకున్నారు. కొన్ని అనివార్య కారణాల వల్ల, అంటే తనకి కొన్ని ఆఫీస్ వర్క్ ఉంది రామ్ బ్రోకి. హరి ఏమో కొంచెం హెల్త్ తట్టుకోలేకపోతున్నాడు. సో అది సతీష్ నేనైతే ఇప్పుడు మనం వెళ్ళిపోతున్నాము, శ్రీనగర్ వెళ్ళిపోతున్నాము. వెహికల్ ఇన్నోవా వెహికల్ వచ్చింది. ఇంకో పర్సన్ వేరే షేరింగ్ అనమాట, ఇంకో కొత్త పర్సన్ వస్తున్నాడంట. మనిషికి 5,000 రూపాయలు ఛార్జ్ చేశారు. అరౌండ్ 450 kilometers శ్రీనగర్. అరౌండ్ 12 hours పడుతుంది. మేబీ 3 to 4 మధ్యాహ్నం 3-4 మధ్యలో మనం శ్రీనగర్ చేరుకుంటాము. సో ఇక్కడ ఏంటంటే పర్ పర్సన్ 5,000. ఎందుకంటే ఎనీ టైం శ్రీనగర్ రోడ్డు క్లోజ్ అవ్వచ్చు. అలాగే జోజిల్ల పాస్ దగ్గర ఒక 10-15 kilometers చాలా డేంజరస్ ఉంటుంది, హెవీ స్నో ఉంటుంది. అందువలన ఇక్కడ అంత డిమాండ్. మనకు ఆల్టర్నేట్ లేదు, ఫ్లైట్ అయితే శ్రీనగర్కి ఫ్లైట్ అయితే లేదు. ఓకే చలో, మనం ఆన్ ది వేలో మనం కలుసుకుందాం. బాయ్ బాయ్. వెహికల్స్ ఆఫ్ చేయడం జరిగింది. సో ఈరోజు ఆ వెహికల్స్ అన్నీ వచ్చిన తర్వాత రేపు మనల్ని వదులుతారు. ఇప్పటిదాకా ఒక 4 hours ఇక్కడే ఉన్నాము, బట్ నో యూజ్. ఇక్కడే శ్రీనగర్లోనే, కార్గిల్లోనే. పురగాడి శ్రీనగర్ సే ఆయన. అచ్చా, ఓకే ఓకే. సో రోడ్ అయితే క్లియర్ అయింది. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే నిన్న శ్రీనగర్ నుంచి లే రావాల్సిన వెహికల్స్ అన్నీ రాలేదు. కాబట్టి ఈరోజు కూడా శ్రీనగర్ టు లే వెహికల్స్కి అలౌ చేశారు. సో మనకైతే ఇంక రేపే, ఎంతసేపు వెయిట్ చేస్తాం. ఇక్కడే కార్గిల్లోనే ఏదైనా హోటల్ తీసేసుకొని నైట్ స్టే చేసి రేపు వెళ్ళిపోవడమే. ఫ్రెండ్స్, డిన్నర్ చేయడానికి ఇప్పుడే వచ్చాము. సో బిర్యానీ ఉంది అని మన హోటల్ పర్సన్ చెప్తే ఎంతో ఆనందంతో గంతులేస్తూ పరిగెత్తుకుంటూ వచ్చాము.
కానీ ఇక్కడ బిర్యానీ చూసిన తర్వాత అది బిర్యానీ అనాలో లేదంటే ఫ్రైడ్ రైస్ అనాలో ఏమనాలో తెలియట్లేదు. బట్ ఏదో ఒకటిలే, బిర్యానీ తిన్నా, చాలా రోజుల తర్వాత బిర్యానీ తిన్నామన్న ఫీలింగ్ కోసం చూపిస్తాను ఇప్పుడు మీకు. 120 రూపీస్ అంట మన ఫ్రైడ్ రైస్.
Nummer sto con Ari kan ya. Yeah. 어디 집에 줘. अच्छा अच्छा Most dangerous road. Ne vas a dire? Siamo भरोसा है छोटा पत्थर है ऊपर से अगर उसी फोर्स में आते हैं ना छोटा भी बहुत बड़ा बन जाता है हाँ यस यस यू आर राइट Agora se mete. Adam diz doon ya zam sto posso so. هنا Oh, عسى gadi no pan. يا خداك يا قطع شوشنا అది ఎరకపోయింది పాపం బట్ చూసారా గడ్డలు గడ్డలు ఎట్లా కట్టిందో మనం మోస్ట్ Up picture करके मेरे డేంజరస్ बेटे सब
ఫ్రెండ్స్, కార్గిల్లో మనం మార్నింగ్ 6:30 బయలుదేరాము. సో రోడ్ అయితే అవసరంగా ఉంది, చాలా అడ్వెంచర్గా ఉంది. ముఖ్యంగా జోజల పాస్ దగ్గర అయితే అసలు అవసరం అనమాట. సో ఇప్పుడు మనం సోనామార్గ్ దగ్గర ఉన్నాము. ఇంకొక 75 కిలోమీటర్ దూరంలో ఉన్నాం మన శ్రీనగర్కి. సో మనం లేహ్తో పోల్చుకుంటే టెంపరేచర్ చాలా తక్కువ. ఇక్కడ ప్రజెంట్ అయితే 1 డిగ్రీ ఉంది. సో అక్కడ -15 అలా ఉండేది కదా. సో అక్కడ ఉండొచ్చిన వాళ్ళకి ఇక్కడ నథింగ్ అనమాట. సో అంత చలి అనిపించట్లేదు ఇక్కడ. సో జస్ట్ ఇక్కడ సోనామార్గ్ దగ్గర ఆగాము. కొద్దిగా ఏదైనా తినేసి వెళ్దామని, ఎందుకంటే 10:30 అవుతుంది. ఇంకో 75 కిలోమీటర్ అంటే అరౌండ్ 1.5 అవర్ అవుతుంది. వెళ్ళేసరికి 12 అవుతుంది. కొంచెం తినేసి వెళ్దాం. ఓకే.